సుజితన్న ఫ్రమ్ టుడే మా గుండెల్లో గుడి కట్టేసుకున్నాం మీకు. థ్యాంక్ యూ లవ్ యూ సో మచ్. అండ్ తమన్ అయితే బ్యాక్గ్రౌండ్ ఇచ్చి పడేసిండు. కంప్లీట్లీ పవర్ స్టార్ సంభవం. అసలు పిచ్చి ఫిక్స్ మెంటల్ మాస్. సూపర్ అన్న, హైలైట్ అన్న. సీట్లో కూర్చో వస్తాం. హైలైట్ పవన్ కళ్యాణ్ అన్న. సినిమా సూపర్ భయ్య. 2001లో కుసి, 2013లో అత్తారెడ్డి దారేది, 2025లో ఓజీ. అసలు స్టార్ట్ అయిపోయింది. జింకలు ఎంత తిన్నా సింహం రానంత వరకే. ఎంతమంది హీరోల సినిమాలు వచ్చి మా పవన్ అన్న సినిమా రానంత క్రేజీ మూవీ, బ్లాక్ బస్టర్ పక్కా అదిరిపోయింది. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే బట్టలు చించుకోవాలంతే. మన ఓజీ అయితే సూపర్ సార్, సూపర్ హిట్. అది మన రోజాక్కకి, మన జగన్ రెడ్డి అన్నకి, ఇద్దరికి కలిపి చెప్తున్నా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఆపుతారా? మీరు సినిమా చెయ్యొద్దంటారా? ఓజీతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ ఏంటో తెలిసింది. ఓజీ సుజిత్ అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఓ మైండ్ మొన్నటి వరకు ఓజీ తర్వాత మాట్లాడతాను. చాలా బాగుందన్న. కంప్లీట్ గా ఫ్యాన్ ఫిస్ట్ అని చెప్పవచ్చు. ఏ ఒక్క ఫ్యాన్ కూడా డిసప్పాయింట్ అవ్వడు. ఎక్కడ ఒక ఆయన కనిపించిన ఒక 1.5 మూవీలు ఏదైతే ఉంటుందో 1.5 hours ఉంటారు కంప్లీట్ గా సింపుల్స్. ఏ ఒక్క సీన్ కూడా డిసప్పాయింట్ అవ్వరు. అంత లెవెల్లో అయితే ఎలివేషన్స్ పడ్డాయి. ప్రతిదీ ఒక ఆయన ఇంట్రడక్షన్ సాంగ్ అయినా, ఇంట్రడక్షన్ సీన్ అయినా సరే, లేదంటే ఇంటర్వెల్ ఫైట్ అయినా సరే, లేదంటే క్లైమాక్స్ వచ్చే ఫైట్ అయినా సరే, ఎలివేషన్స్ అయినా సరే ఎక్స్ట్రాడనరీ పడ్డాయి. మెయిన్గా చెప్పుకోవాల్సింది ఒక పోలీస్ స్టేషన్ సీన్ ఉంటుంది. ఆ సీన్ వరకు ఆయన ప్రాణం పెట్టడం చెప్పుకోవచ్చు. ఆ లెవెల్లో మీరు ఇప్పటి వరకు చూడండి ప్రతి ఒక్క ఎలివేషన్ సీన్స్ అయితే పడ్డాయి. మీరు పవన్ కళ్యాణ్ గారు కానీ కాదు, తెలుగులో ఏ హీరోకి పడిన ఎలివేషన్ సీన్స్ అయితే పడ్డాయి, ఆ లెవెల్ పడ్డాయి. ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే ఒక రెగ్యులర్ గ్యాంగ్స్టర్ డ్రామా అవడం వల్ల స్టోరీ వరకు కొంచెం ఇది లేకపోయినా సరే, ఆయన ఎలివేషన్స్ వరకు అయితే ఏ ఒక్క ఫ్యాన్ అయితే డిసప్పాయింట్ అవ్వడు. 100% మీరు పెట్టిన డబ్బులకి 100% న్యాయం చేస్తుంది. మీరు ప్రీమియర్స్కి 1000 రూపాయలు పెట్టారు, 2000 పెట్టారని కాదు, మీరు పెట్టిన డబ్బులకి అయితే ఫ్యాన్ వరకు మీకు 100% న్యాయం చేస్తారు. బట్ ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే ఒక న్యూట్రల్ ఆడియన్స్ చూసేటప్పుడు పెద్ద సెకండ్ హాఫ్ ఆ స్టోరీకి అంత కనెక్ట్ అవ్వలేకపోవచ్చు. అది ఒక్కటి తీసి పక్కన పెట్టుకుంటే మీరు ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి ఆయన చరిస్మాని, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ని, ఆయన పవర్ని మీరు చూద్దామని వస్తే మాత్రం 100% మీరు అయితే న్యాయం చేస్తాడు. దాని వరకు 100% గ్యారెంటీ. మెయిన్ పిల్లర్ అంటే తమన్ గారి బీజం. ప్రతిదీ కూడా ఆయన ఇంట్రడక్షన్ సీన్లో ఒక బీజం ఉంటుంది. ఒక ఆయన సుజిత్ గారు ఒక ఇచ్చేస్తున్నాడు బీజంతోనూ, ఈయన మేకింగ్తోనూ. అది ఎక్స్ట్రాడే అనిపించు. దాని వరకు మేము పెట్టిన డబ్బులకి అయితే న్యాయం చేసిన అనిపించింది. ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ బ్యాగ్ కూడా చెప్పుకోవచ్చు, ఇదిరా మా సినిమా అని చెప్పుకోవచ్చు. ఇన్ని రోజులు చాలా కష్టపడ్డాం. హరిహర వీరమల్ అయినా, లేదంటే బ్రో అయినా సరే, ఇలాంటి చూసి చాలా చిరాకు వచ్చింది ఆ హీరోస్ ఇంకా దానికి. బట్ వీటి వరకు అంటే ఏదైతే 2 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తారో, 2 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారో, ఈ 2 సంవత్సరాలు కాదు, మీరు ఇంకో నెక్స్ట్ 20 years చెప్పుకుంటారు. మా హీరో ఈ సినిమా ఇలాంటి ఎలివేషన్స్ పడ్డాయి. మీరు ఇప్పుడు ఎలా అయితే ఒక 10 years బ్యాక్ వచ్చిన కేజీఎఫ్ బాహుబలిని ఎలా అయితే కంపేర్ చేసుకుంటారో, ఇంకో 10 years తర్వాత వరకు కూడా ఓజీ ఎలివేషన్స్ అయితే కంపేర్ చేసుకుంటారు. ఆ లెవెల్ ఎలివేషన్స్ అయితే పడ్డాయి. ఎక్స్ట్రాడినరీ అన్న. కాకపోతే అది మెయిన్ పిల్లర్. మెయిన్ ఇంకొంచెం చెప్పుకోవాల్సింది సుజిత్ గారి గురించి. ఆయన టేకింగ్ అయినా, ఆయన మేకింగ్ అయినా, లేదంటే ఆయన స్టోరీ టెలింగ్ అయినా. కాకపోతే ఒక్క డ్రాబ్యాక్ ఏంటంటే స్టోరీ ఇంకొంచెం స్ట్రాంగ్గా తీసుకోవాల్సింది. ఆయన ఏదైతే ఒక జపానీస్ సినిమా పెట్టుకున్నాడో అది ఇంకొంచెం బాగా ఎస్టాబ్లిష్ చేసుకొని, లేదంటే చేసుకుంటే బాగుంటుంది అనిపించింది. అండ్ ఇంకొక మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే తెలుగు వాళ్ళకి ఫస్ట్ హాఫ్లో ఉండే స్క్రీన్ పే చాలా వరకు ఎక్కదు. మేబీ ఫ్యాన్స్ వరకు ఎంజాయ్ చేస్తారు, కానీ తెలుగు వరకు చాలా వరకు. ఎందుకంటే ఒక నాన్ లీనియర్ స్క్రీన్ పే తెలుగు వాళ్ళకి అసలు అర్థం కాదు, వాళ్ళకి ఎక్కకపోవచ్చు. కానీ ఓన్లీ ఒకటి ఏంటంటే ఎలివేషన్స్ వరకు ఎంజాయ్ చేస్తారు. స్క్రీన్ పే వరకు వాళ్ళు పట్టించుకోకపోతే ఎంజాయ్ చేస్తారు. బట్ ఈ చాలు మనకి. పవర్ స్టార్ గారు అంత ఎలివేషన్ పడుతున్నప్పుడు స్టోరీ పెద్ద ఎవరు పట్టించుకోడు. ఆయన ఎలివేషన్ చాలు. ఇదిరా తెలుగు సినిమా అని చెప్పుకోవచ్చు. ఇది పవర్ కళ్యాణ్ సినిమా, ఇది పవర్ ఆయన స్టామినా. ఇది మీరు రేపు కలెక్షన్ కూడా చేస్తారు. ఇప్పటి వరకు ఆయనకి 100 కోట్లు లేదు, 100 కోట్లు ఎగదాలు చేశారు కదా. Day 1 పడక ముందే ఆయనకి 100 కోట్లు Day 1 అయితే పెట్టాడు. అదైతే చెప్పుకోవచ్చు. ఓవరాల్గా అయితే చూసుకున్నప్పుడు దగ్గరగా తెలుగు రాష్ట్రాల్లో అయితే బాహుబలి రికార్డ్స్ అయితే 100% అవుట్ అవుతాయి. ఎందుకంటే ఈ కంటెంట్ చాలు, ఈ ఎలివేషన్ చాలు, ఈ ఆయన స్టామినా చాలు.
నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సీక్వెల్ ఉందన్నట్టు కూడా అంటున్నారు. వేశారు, సీక్వెల్ అనే కాదు యూనివర్స్ కూడా అని చెప్పారు. ఒక సీన్ అయితే పెట్టారు సాహోది, రివీల్ చేయకూడదు కానీ అది ఇంకొంచెం ఏదైనా ఎస్టాబ్లిష్ చేసి ఇంకేదైనా క్లైమాక్స్లో ఇంకేదైనా ఒక పార్ట్ 2కి ఒక మంచి క్లిఫ్ హ్యాంగర్ అనేది పెట్టుకుంటే బాగుంటుంది అనిపించింది. బట్ ఓకే, మేము ఏదైతే స్క్రీన్ మీద చూసామో, మేము ఏదో డబ్బులు పెట్టి సినిమాకి వచ్చామో దాని వరకు ఎక్కడ మాకు 1% డిసప్పాయింట్ అయితే ఫ్యాన్స్కి అయితే డిసప్పాయింట్ చేయలేదు. మేబీ న్యూట్రల్ ఆడియన్స్కి అయితే రేపు చూసుకోవాలి. వరల్డ్ వైడ్ గా కూడా హిట్ అవుతుంది అనుకుంటున్నాను. డెఫినెట్గా ఎవరు పిచ్చి లేచిపోతుంది. మీరు నిజంగా ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా అనేది కాదు, మీరు ఒక తెలుగు సినిమా లవర్గా వెళ్తే మాత్రం 100% చూసుకోండి. ఎందుకంటే ఇంతకుముందు మనం ఒక కేజీఎఫ్ని లేదంటే వేరే సినిమా వేరే భాష లాంగ్వేజ్తో మనం కంపేర్ చేసుకున్నాం ఒక ఎలివేషన్ గురించి. ఇప్పుడు మనం చెప్పుకుంటాం మన తెలుగులో కూడా ఓజీ ఉంది, ఎంత ఇలాంటి ఎలివేషన్ ఇంకా ఏ బ్యాక్గ్రౌండ్లో పడలేదు లేదంటే వేరే ఇండస్ట్రీలో పడలేదు అని చెప్పుకుంటారు. అదైతే బాగుంది. పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు మన నార్త్ లో మన సౌత్ లో ఇష్టపడ్డట్టుగా కూడా నార్త్ లో కూడా ఇష్టపడతారా, చూస్తారా ఈ సినిమా? ఓన్లీ ఇది ఏంటంటే వీళ్ళు ఏదైతే పాన్ ఇండియన్ సినిమా స్టార్ట్ చేశారో హిందీలో ఒక హిందీ మార్కెట్లో కూడా రిలీజ్ చేసుకోలేదు, అంటే అదర్ లాంగ్వేజ్ రిలీజ్ చేసుకుంటే బాగుంది అనిపించింది. ఓన్లీ తెలుగు తప్ప ఎక్కడ రిలీజ్ చేయట్లేదు. సో దానివల్ల ఏంటంటే హిందీ వరకు కొంచెం కంప్లీట్గా రాకపోవచ్చు, బట్ చాలు తెలుగు రాష్ట్రాలకి రారాజు అని చెప్పి ఇంకొకసారి అయితే రుజువు అవుతుంది. చాలా మనకేంటంటే మనకి అదర్ లాంగ్వేజ్ అవసరం లేదు, మనకి తెలుగు చాలు. మన తెలుగులో బాహుబలిని కొట్టాడా లేదా అది చాలు. రేపు పొద్దున్న చూసుకుంటే తెలుగు ఇండస్ట్రీ హిట్ ఓజీ అని అయితే బోర్డు మీద పడితే చాలు. ఆయన యాక్టింగ్ వరకు, ఆయన బీజం వరకు చాలా బాగుంది, కానీ ఎందుకో ఆయనకి పడాల్సిన ఎలివేషన్స్ పడుతున్నాయి కానీ అంత స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్ అనిపించలేదు. అండ్ క్లైమాక్స్ కూడా అంత ఆయన త్వరగా క్లోజ్ చేసిన అనిపించింది. ఇంకేదైనా ఒక క్యారెక్టర్ ఇంకో మంచిది ఇంకేదైనా మంచి సీన్స్ పడి ఉంటే సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది అనిపించింది. బట్ ఓవరాల్గా హ్యాపీ అన్న, చాలా హ్యాపీ. ఎవరు ఒక ఫ్యాన్ అయితే డిసప్పాయింట్ అవ్వడు, చాలా బాగుంది. బ్లాక్